యేసయ్య నామంలో మరి ఒకసారి మీ అందరికీ శుభాశీస్సులు పలికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ వాక్యంతో నడిపించాలని యేసయ్యను తండ్రికి మహిమకరంగా త్రియేక దేవునికి మహిమకరంగా వాక్యం మనకు రావాలని దాన్ని గైకొని దేవునికి మహిమకరమైన జీవితం మనం జీవించాలని యేసయ్య నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఈరోజు వాక్యం వినడానికి ముందు మీకు చిన్నగా హెచ్చరిక. ఈరోజు ఎవరితోనో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు. మీరు ఎవరిని నాకు తెలియదు కానీ వాక్య భాగం మాత్రం బాగా సూటిగా వస్తుంది. అందుకని అందరూ ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేసుకుని వ్యక్తిగతంగా బైబిల్ను పరిశుద్ధ గ్రంథం దగ్గర పెట్టుకుని అందరూ వినండి. వచనం చెప్పేటప్పుడు గ్రంథం ఉండే అధ్యాయంలో వచనంలో చెప్పేటప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ఉండేవాళ్ళు ఇంగ్లీష్ బైబిల్, తెలుగు ఉండేవాళ్ళు తెలుగు అందరూ చదవండి. మీకు చాలా చక్కగా ఒక సందేశం అందించడానికి దేవుడు పూనుకున్నారు. అందరూ కలిసి ఉందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో చివరి భాగం నేనే చదువుతాను. చిన్నది నేనే చదువుతాను, తర్వాత మీ దగ్గర అడుగుతాను చదువుతారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో మొదటి కొరింథీయులు 5వ అధ్యాయం దాంట్లో 5వ వచనం చివరి భాగం చదువుతున్నా. అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలెను. ఏముంది? అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలను. ఎట్టివాణిని? అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలెను. కొరింథీ సంఘముకు అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘముకు రాసిన పత్రికలో ఆయన ఇంత సీరియస్ గా రాయాల్సిన అవసరం ఏం పడింది అని మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీన్ని మనసులో పట్టుకోండి. దేని మనసులో పట్టుకోవాలి? అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలెను అని దీన్ని మనసులో పెట్టుకొని, ఇది ఎట్టివారు, ఎవరు వీళ్ళు అని మనం తెలుసుకుంటే, ఒకవేళ ఈరోజు దేవుడు ఈ వాక్య భాగం మన సంఘంకి తీసుకొస్తున్నారు కాబట్టి మనం ఏమన్నా అలాంటి వారు ఉన్నామా అని మనం ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం. ఎందుకంటే చివరి రోజులో ఉన్నాము. చివరి రోజులో కూడా చివరిలో ఉన్నాము. అప్పుడో తెలియదు. మీకు నేను ఒక విషయం చెప్తే మీరు చాలా ఆశ్చర్యపడతారు. నిన్న కాకుండా మొన్న కాకుండా దాని ముందు రోజు, నిన్న నైట్ కాదు, దాని ముందు నైట్ కాదు, దానికన్నా ముందు ఒక 3:30 ఉదయం పూట, అంటే తెల్లవారుజామున 3:30 ఉండొచ్చు. ఆ టైంలో మేలుకు వచ్చింది, లేచాను. లేచిన వెంటనే దేవుడు ఇచ్చిన తలం ఏం తెలుసా? లేచిన వెంటనే నేను సిస్టర్ ఉన్నారా, మాధవన్ ఉన్నాడా, నా కూతురు భ్రమరా ఉందని చెప్పేసి వాళ్ళ రూమ్కి వెళ్ళి నేను శోధిస్తున్నా. ఎందుకంటే దేవుడు ఏ టైంలో వచ్చి సంఘమును తీసుకెళ్ళిపోతారు అనే తలంపు కలిగి నేను పడుకుంటే, లేవగానే నేను చూస్తున్నా, నేను మాత్రమే ఉన్నానా, అందరూ వెళ్ళిపోయారా, అందరూ చెక్ చేస్తే అందరూ ఉన్నారు. ఓకే, సంఘం ఇంకా ఎత్తబడలేదు. నేను ఇప్పుడు చెప్పేది ఎంతవరకు మిమ్మల్ని తాకిందో మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ చివరి రోజులు ఉన్నాము. చివరి రోజులు కూడా చివరి గడియలు ఉన్నాము. అందుకని మీరు ఆలోచన చేయండి. అట్టి వాణిని సాతానునకు అప్పగింపవలను అని చెప్పేసి పౌలు భక్తుడు రాయాల్సిన అవసరం ఏం పడింది అని చూస్తే, కొన్ని విషయములు చూసుకుందాం. చివరిలో దీన్ని మనం టచ్ చేద్దాం. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 22 వరకు ఎవరన్నా సిద్ధంగా ఉంటే చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుంచి మీరు చదివితే నేను కూడా వెనకాల చెప్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి 22 వరకు చదవతారా? నేను అందరి విషయము
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. అలా లేదు. 19వ వచనం చదవండి. మీరే నేను అందరి విషయము నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఈ వచనం చూడండి, చదవని బాగా అర్థం చేసుకోండి. తెలుగు చాలా తేలికగా అందరికి అర్థమయ్యేట్టునే ఉంటది. అలా మీరు దాన్ని ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది. చెప్పండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. నేను ఇంతవరకు చెప్పేస్తాను. లెంతీ ఉంది. అంటే ఇక్కడ పౌలు తన గురించి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, నేను అందరి విషయమై, అంటే ఎవరన్నా కానివ్వు, లోకం నుండి ఎవరన్నా కానివ్వు, నేను అందరి విషయమై స్వతంత్రుడనై, నాకు పైన యజమానుడు ఎవ్వడు లేడు, ఈ లోకంలో నాకు పైన యజమానుడు ఎవ్వడు లేడు అని చెప్పేసి ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా, అంటే యేసుక్రీస్తు రాజ్యంలో ఎక్కువ ఆత్మలను, కొత్త ఆత్మలు సంపాదించుకోవాలనేసి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. అంటే ఈ లోకంలో ఎవరైనా కానీ ఉండొచ్చు. నేనేం చేశాను, నాకు పైన యజమానుని ఎవరు లేరు ఈ లోకంలో. ఓకే, నా పైన యజమానుడు ఎవరు లేకపోయినా నేనేం చేశానంటే, కొత్త ఆత్మలను సంపాదించి యేసయ్య రాజ్యంలో తీసుకురావడానికి కోసం నేనేం చేశాను, ఎవరితో నేను వెళ్ళినా గాని వాళ్ళకన్నా ఒక మెట్టు తక్కువ స్థాయిలో వెళ్ళి నేను వాళ్ళతో ఏం చేస్తున్నాను, కలుసుకుంటున్నాను అని ఈ వచనం చెప్పింది. ఇప్పుడు 20వ వచనం చదువుతాం. చదవండి. 20. యూదులను సంపాదించుకొనుటకు, బాగా అర్థం చేసుకోండి. నేను అందరినీ అంతమందిని సంపాదించుకునే వాళ్ళ కింద దాసునిగా ఉన్నానని చెప్పిన ఆ పౌలు ఇప్పుడు యూదులతో ఎలా ఉన్నాడంట చెప్పండి. నేను యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. అంటే యూదులు ఉన్నారు కదా, యూదులను యేసయ్య రాజ్యం నడపడానికి యూదుని వలె నేను నడుచుకుంటుని. అంటే పౌలు వచ్చేసి ఇశ్రాయేలే కదా, ఇశ్రాయేలు యూదులే. ఆయన ఏం చెప్తున్నాడు, అలాగా నేను యూదులను సంపాదించుకోవాలని, అంటే కొత్త ఆత్మలు తీసుకొచ్చి యేసయ్య రాజ్యంలో పెట్టడానికి వాళ్ళతో నేను యూదులాగానే ఉన్నాను. ఇంకా చదవండి. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పౌలు ఈ వచనంలో, ధర్మశాస్త్రం అనేది మోసే రాసిన 5 పుస్తకములు, తోరా కదా, అందరికీ తెలుసు. ధర్మశాస్త్రం అంటే మోసే రాసిన 5 పుస్తకములు. దాంట్లో ఆ రూల్స్, రెగ్యులేషన్స్, ఆజ్ఞలు అన్ని ఉన్నాయి కదా. ఇది ఎవరు పాటిస్తారో వాళ్ళ దగ్గర నేను వెళ్ళేటప్పుడు దాన్ని పాటించిన వాళ్ళనే నేను కూడా, వాళ్ళు ఎవరు పాటిస్తారో వాళ్ళలాగా నేను కూడా పాటిస్తున్నాను అనే ఆ పోలికలో నేను వెళ్తున్నాను. నేను దానికి లోపడాల్సిన అవసరం లేదు. మరి అలాంటి వాళ్ళతో కలిసేటప్పుడు నేను కూడా ఫాలో అవుతున్నాను, నేను కూడా వెంబడిస్తున్నాను అనే ఆ భావంలోనే వాళ్ళతో నేను ఉంటున్నాను, కలుస్తున్నాను అనేది. ఇంకా చదవండి. ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. అంటే ఎవరైతే ఆ మోసే ధర్మశాస్త్రమును పాటిస్తారో వాళ్ళని కలిసేటప్పుడు వాళ్ళు కూడా కొత్త ఆత్మలను యేసయ్య రూపంలో తీసుకురావాలంటే నేను వాళ్ళ వలె వాళ్ళ రూపంలో వెళ్ళి వాళ్ళని నేనేం చేస్తున్నాను, సువార్త చెప్తున్నాను అని దానికి అర్థం. 21. దేవుని చదవండి. ఎవరినో దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడిని కాను. బాగుండండి.
దేవుని విషయమై, తండ్రి అయిన దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును. బాగా అర్థం చేసుకోండి, నేను మధ్య మధ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని. అంటే ఇక్కడ ఆయన చెప్పేది, ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఎవరు? అన్యులు. ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఎవరు? అన్యులు. ఇప్పుడు దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడును కాను గాని అంటే, ఇప్పుడు చూడండి, యేసయ్య కొత్త నిబంధన, పాత నిబంధనలో దేవుడు ఉంటారు. ఇప్పుడు దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడును కాను గాని అంటే ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు 3 విధములు ఉంటది. ఒకటి సివిలియన్ లా అంటారు, రెండవది వచ్చేసి సివిలియన్ లా, సెరిమోనియల్ లా, మారల్ లా అంటారు. సివిలియన్ లా అంటే వాళ్ళు ఎలా నడుచుకోవాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి అనేది ధర్మశాస్త్రం 3గా ఉంది. ధర్మశాస్త్రంలో సివిలియన్ లా అంటే వాళ్ళు సమాజంలో ఎలా నడుచుకోవాలి. సెరిమోనియల్ లా అంటే ఈ అర్పణలు, మందిరము వెళ్ళడం రావడం, ఏం పాటించాలి, ఏం వెంబడించాలి, దీన్ని సెరిమోనియల్ లా అంటారు. మూడవది వచ్చేసి మారల్ లా. మారల్ లా అంటే ఒక మనిషి ఒకని హత్య చేయకూడదు అంటే ఆ రోజు హత్య చేయకూడదు, ఈ రోజు కూడా హత్య చేయకూడదు. ఇంకా అబద్ధం చెప్పకూడదు అంటే ఆ రోజు చెప్పకూడదు, ఈ రోజు. ఇది మారల్ లా అంటారు. ఇప్పుడు ఇక్కడ పౌలు మాట్లాడే ఈ మొదటిది, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని అంటే క్రీస్తు విషయమై ఉండండి. మొదటిది ఏంటి? మొదటిది వచ్చేసి సివిలియన్ లా అంటాం, అంటే సమాజంలో ఎలా నడుచుకోవాలి అది నేను పాటిస్తాను కానీ. ఇంకా క్రీస్తు విషయమై చదవండి, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు విషయం అంటే యేసయ్య 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలు చేసి ఏం చెప్పాడు ఆయన? దేవుడు ఒక్కరే, ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో ఆయననే ఏం చేయాలి? ప్రేమించాలి, ఆరాధించాలి. రెండవది ఏంటి? నన్ను వలె నా పొరుగు వాడిని నేను ప్రేమించాలి. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను పాత నిబంధనలో తండ్రిని దేవుడు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రంలో ఆ సివిలియన్ లా అంటామే, సమాజంలో ఎలా నడుచుకోవాలి అని దీనికి నేను లోబడుతాను. తర్వాత క్రీస్తు విషయమై నేనేం చేస్తున్నాను? కొత్త నిబంధనల క్రీస్తు విషయమై, క్రీస్తు సంబంధించిన విషయంలో కూడా నేను లోబడుతాను. ఇంకా అయినను ధర్మశాస్త్రం లేని వారు ఎవరు? జెంటైల్స్, అన్యులు. ధర్మశాస్త్రము లేని వారిని అన్యులను సంపాదించుకొనుటకు అంటే అన్యుల్లో కొత్తాత్మ, దేవుని నిజమైన దేవుడు యేసయ్యని ఎరగని కొత్తాత్మలను సంపాదించుకొనుటకై ధర్మశాస్త్రము లేని వారికి అన్యులకు ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. అర్థమైందా మీకు? అన్యులతో వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నాడు? నేను అన్యులతో కలిసిపోయి వాళ్ళకు నేను సువార్త చెప్పి అక్కడి నుంచి వాళ్ళు కూడా నేను యేసయ్య రాజ్యంగా తీసుకురావాలని. ఇంకా 22 బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని అంటే పేదవాళ్ళు ఉన్నారా? ఇంకా సమాజంలో ఇంకా గొప్ప స్థాయిలో, పెద్ద స్థాయిలో, మధ్య స్థాయిలో లేని వాళ్ళు ఉన్నారా? వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళకన్నా నేను బలహీనుడు అయితిని. ఇంకా ఏ విధము చేతనైనను బాగా అర్థం చేసుకోండి. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, పౌలు మొత్తాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో యేసయ్యని ఎరగని వాడు ఎవడైనా గాని, ఏ స్థాయిలో ఉన్నా గాని, నేను వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళలాగే అయిపోయి నేనేం చేస్తున్నాను? స్వార్థ చెప్తున్నాను. ఎందుకు స్వార్థ చెప్తున్నానంటే,
వాళ్ళకి నిజమైన దేవుడు యేసయ్యని తెలియదు. అందుకని వాళ్ళ లోపల దూరి వాళ్ళ దారిలో వెళ్ళి నేను సువార్త చెప్తున్నాను, వాళ్ళను రక్షించాలని చెప్తున్నాను అనేది. దీనికి ఒక కథ మీకు తెలుసు. గ్రీసు దేశంకు వెళ్ళేటప్పుడు పౌలు ఏథెన్స్ పట్టణంలో అన్ని ఒక సర్వే చేస్తున్నారు. అంటే అక్కడ ఉండే వాళ్ళకి సువార్త ఎలా చెప్పాలి అని ఒక మార్గం కనుక్కోవాలని చెప్పేసి వెళ్ళేటప్పుడు అక్కడ అన్ని చూస్తూనే వచ్చేటప్పుడు అక్కడ గుడులు, మందిరములు చాలా ఉన్నాయి. మందిరం లోపల వాళ్ళ ఇష్టం వచ్చిన దేవతలు, ఇతర దేవతలు వాళ్ళు పెట్టి వాళ్ళు అందరూ పూజిస్తున్నారు. మీకు తెలుసు ఈ కథ, మన సంఘంలో బోధించున్నాం. ఒక్క మందిరంకి వచ్చేటప్పుడు అక్కడ దేవుడు ఎవరు ఉండరు, ఆ దేవుడు ఉండే దాని పైన ఒకటి రాయబడి ఉంటది. ఏంటి? పేరు తెలియని దేవత అని అక్కడ ఉంటది. పేరు తెలియని దేవుడు, అన్నోన్ గాడ్ అని పెట్టి ఉంటారు. ఇప్పుడు పౌలు అన్ని చుట్టి చూసి వచ్చేసి ఇప్పుడు అక్కడి నుంచి ప్రారంభం చేస్తారు. ఏమని మాట్లాడతారంటే, మీరు సువార్తలా చెప్తున్నారు, మీరు అన్నోన్ గాడ్ అని పెట్టారు కదా, పేరు తెలియని దేవుడు అని, ఆ దేవుడు గురించి నేను చెప్పందుకు వచ్చాను అని చెప్పేసి. ఇదే ఇప్పుడు మన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 19 నుంచి 22 వరకు మనం చదువుకునింది. అంటే ఏ వాతావరణంలో, ఏ స్థలములో, ఏ ప్రదేశంలో ఏది ఉందో దాని ఆధారం చేసుకుని అక్కడి నుంచి పౌలు భక్తులు ఏం చేస్తున్నారు? సువార్త చెప్పడానికి ప్రారంభిస్తున్నారు. అది దీనికి అర్థం అన్నమాట. సరే, ఇప్పుడు మనం దీని ఎందుకు చదువుకున్నాము అని చూస్తే ఈ వచనంలో మీకు అర్థమైంది. ఇక్కడ మనకు ఏమి చేసుకోవాలి అనేటప్పుడు క్రైస్తవులుగా బాగా అర్థం చేసుకోండి. క్రైస్తవులుగా కొత్త ఆజ్ఞ ఏముంది అని చూసేటప్పుడు పౌలు భక్తుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నేను ఇంగ్లీష్ లో వాడబడిన పదం వచ్చేసి ఇక్కడ ఏముందంటే, ఐ ట్రై టు ఫైండ్ కామన్ గ్రౌండ్ విత్ ఎవరి వన్ అంటున్నాడు. అంటే ఐ ట్రై టు ఫైండ్ కామన్ గ్రౌండ్ అంటే ఏంటంటే, ఎవరు ఎలాగున్నా కానీ వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయి వాళ్ళకి ఏం చేస్తున్నారో దాని లోపల దూరిపోయి దాంట్లోనే నేను అవకాశం కల్పించుకుని వాళ్ళకి నేను స్వార్థ చెప్తున్నాను. నేను ఒక కామన్ గ్రౌండ్ ఏర్పరచుకుని, అంటే స్వార్థ చెప్పడానికి ఏదైతే వీలుపడుతుందో దాన్ని ఏర్పాటు చేసుకుని నేనేం చేస్తున్నాను? కొత్త ఆత్మలను ఎలాగన్నా యేసుక్రీస్తుకు, యేసయ్య రాజ్యముకు సంపాదించాలని నేను ఆ పని చేస్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే పౌలు పాటించింది కొత్త కాదు, దాని ముందు యేసయ్య ఇదే పాటించారు. యేసయ్య ఏం చేశారు తెలుసా? చూడండి, మీరు పరిసయ్యులు ఉంటారు, సదుకీయులు ఉంటారు. మీకు బాగా తెలుసు, ఫారిసీస్, సదుసీస్. పరిసయ్యులు ఉంటారు, సదుకీయులు ఉంటారు. వీళ్ళతో యేసయ్య ఎక్కువ పెట్టుకోవాలా. వీళ్ళు వచ్చేప్పుడంతా వీళ్ళు ఒకలాగా ఏం చేస్తారు? ఖండించి మాట్లాడి, తిట్టు మాటలలాగా ఖండించి మాట్లాడి పంపిస్తారు. మరి పేదవాళ్ళను చూడండి, అన్యులను చూడండి, రోగులను చూడండి, వీళ్ళందరినీ దగ్గర చేర్చుకుంటారు. ఇప్పుడు దీంట్లో తేడా ఉంది. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళకు ఒక రకమైన ఏం చెప్పాలి, ఒక రకమైన ట్రీట్మెంట్ అది, అంటే ఒక రకంగా అప్రోచ్ అయ్యేది. అలాగే ఇక్కడ అన్యులు, దేవుని గురించి తెలియదు, పాపులు, రోగులు, వ్యాధిగ్రస్తులు, వీళ్ళందరినీ యేసయ్య ఇంకా బాగా వాళ్ళ దగ్గర చేర్చుకుని చేసిన అదే దారిని అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నారు? ఇక్కడ పాటిస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థమవ్వాలి. అంటే ఇక్కడ మనకి సిద్ధాంతంగా మనం చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ అన్యులకు మన దగ్గర నుండి వెళ్ళే కరుణ గాని, దయ గాని, ప్రేమ గాని లేదు. కొత్తగా వచ్చిన బిలీవర్స్ ఉన్నారు కదా, కొత్తగా వచ్చిన విశ్వాసులు, వాళ్ళకు మన దగ్గర నుండి వెళ్ళే కరుణ గాని, దయ గాని, ప్రేమ గాని ఎక్కువ ఉండాలి. దానికన్నా విశ్వాసుల సంఘంలో, విశ్వాస గుంపులో ఎక్కువ సంవత్సరములు ఉండే వాళ్ళ కన్నా వీళ్ళకు మనం ఇంకా కొంచెం కింద, అంటే వాళ్ళకన్నా వాళ్ళతో కలిసిపోవడానికి, వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళ లోపల కలిసిపోయి వాళ్ళకన్నా ఇంకా కింద ఒక మెట్టు వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి మనం ఏం చేయాలి? కొత్త ఆత్మలను, కొత్తగా వచ్చిన విశ్వాసులను ఇంకా యేసయ్యలో బాగా బలపరిచేట్టుగా, ఇంకా అన్యులను కొత్త ఆత్మలుగా తీసుకొచ్చి యేసయ్యకి ఇచ్చేట్టుగా మనం చూడాలి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:1వ వచనం నుంచి మీరు చదివితే ఒక కథ ఉంటది. అక్కడ ఏ కథ? నిజంగా జరిగిన కథ ఉంటది. అపోస్తలుడైన పౌలు వచ్చేసి ఆ కొరింథీ సంఘంకు ఏం రాస్తారంటే, మీరు ఇదొక కథ, దాని తర్వాత మనం చదువుకుందాం.
దీంట్లో మీరు ఒకడు లైంగిక ఇచ్చకు ఆశపడి వాని వాని అమ్మ తల్లి ఉంది కదా, తల్లితో వాడు ఏం చేస్తున్నాడు, కాపురం చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకుని మీరు చదవండి. అది మీ 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 4-5 వచనం చదివితే మీకు ఇది ఉంటది. పౌలు ఏం చేస్తున్నాడు, నేను ముందే మీకు హెచ్చరిక చేసి ఉన్నాను. ఒకడు మీ సంఘంలో ఏం చేస్తున్నాడు, తల్లితో అంటే కన్న తల్లి కాదు, చిన్నమ్మ, అలా స్టెప్ మదర్ అని ఇంగ్లీష్ లో ఉంటది. పిన్ని ఏదైతే చిన్నవా అలాగే ఏదో అనుకోండి. సో అలాగా తల్లితో వాడు కాపురం చేస్తున్నాడు. దాన్ని మీరు ఖండించలేకుండా మీరు ఏం చేశారు, మీరు చూస్తూ ఊరుకున్నారు. ఇది చాలా తప్పు. అలాంటి వాడు ఆ పని చేయకూడదు, అలాంటి వాడు ఆ సంఘంలో ఉండకూడదు అని చెప్పేసి జరిగిన సంఘటన మీరు చదవచ్చు. మరి ఇప్పుడు మన చదవబోయేది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:9-13 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9-13 చదవండి. జారులతో ఒక్క నిమిషం నేను తీసుకుంటాను. 5:9 నుంచి కదా, 9 నుంచి చెప్పండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. నా పత్రికలో మీకు రాసి ఉంటిని. ఇంకా అయితే ఈ లోకపు జారులతోనైనను, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక మర్మం లాంటిది, మర్మం కాదు, మర్మం లాంటిది ఈ వచనంలో పెట్టబడింది. అందుకని దీన్ని తీసుకున్నాం. మొదటి నుంచి చదవండి. జారులతో 9వ వచనం. జారులతో సాంగత్యం చేయవద్దని, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. నేను ముందే ఎవరైతే లైంగిక ఇచ్చగా ఆశపడి జారత్వం చేస్తారో వాళ్ళతో మీరు సాంగత్యం చేయదని నా పత్రికలో ముందే మీకు రాసి ఉన్నాను. ఇంకా ఇక్కడి నుంచి చూడండి. అయితే ఈ లోకపు జారులతోనైనను, బాగుపడండి. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొను వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోవలసి ఉన్నది కదా. అంటే ఇక్కడ చూడండి, ఈ 10వ వచనం వచ్చేసి, ఈ 10వ వచనంలో కొంతమందికి చెప్పబడింది. ఎవరు? జారులతో, అంటే ఈ లోకపు జారులతోడైనను, అంటే ఈ భూమిలో, ఈ లోకంలో ఎవరైతే లైంగిక ఇచ్చగా ఆశపడి తప్పుడు శరీర ఇచ్చలుగా ఆశపడి తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళను, లోపలతోనూ ఇంకా తక్కువ స్థాయిలో అంటే ఇంకా ఎక్కువ తప్పులు చేసి ఉండే వాళ్ళతోనూ, దోచుకుని వారితోనైనా, అంటే ఎవరైతే దోపిడీ చేస్తారో వాళ్ళతోనైనా కూడాను, విగ్రహారాధికులైతే ఎవరైతే విగ్రహం ఆరాధిస్తారో వాళ్ళతోనైనా ఏ మాత్రము సాంగత్యము చెయ్యవద్దని కాదు. అంటే వీళ్ళందరితో మీరు సాంగత్యం చేసుకోండి అంటున్నారు పౌలు. మీకు అర్థమైందా? ముందు ఆయన ఏం చెప్తున్నారు? జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉన్నాను అని 9వ వచనంలో చెప్పింది ఆ కథకి సంబంధించింది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కథకి సంబంధించింది. మీరు చెయ్యొద్దు. అది సంఘములో ఒకడు అలా ఉన్నాడు, వాడితో సాంగత్యం వద్దు. మరి ఇక్కడ 10వ వచనంలో వస్తే చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు? ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళందరితో మీరు సాంగత్యం పెట్టుకోవద్దు అని నేను చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళతో మీరు సాంగత్యం పెట్టుకోలేదంటే మీరు ఈ లోకం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఈ లోకం నుండి వాళ్ళందరూ వాళ్ళకే మన స్వార్థ చెప్పాలి, వాళ్ళనే మనం ఏం చేయాలి? యేసయ్య రాజ్యంగా తీసుకురావాలి అని. ఇంకా 11. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన, బాగా అర్థం చేసుకోండి, సీరియస్ హెచ్చరిక ఇక్కడే. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను అంటే సంఘములో
విశ్వాసి అయిన తర్వాత, సహోదరుడు అంటే ఎవరు? సంఘంలో విశ్వాసి అయిన తర్వాత వాడెవడైనను, జారుడు గాని బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ దేనికి పౌలు భక్తులు వచ్చేసి ముడిపెట్టారని చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల, సంఘంలో ఇలాంటి వాడు ఎవడన్నా ఉంటే, సహోదరుడైన వాడు, విశ్వాసిన వాడు ఎవడన్నా ఉంటే, అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపును కూడదని మీకు రాయిచున్నాను. అర్థమైందా మీకు? బాగా అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాడు పౌలు? లోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో సాంగత్యం పెట్టుకోండి అంటున్నాడు ఆయన. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు, మీకు సువార్త తెలుసు. మీరు లోకం ఉండే వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళే ఉన్నారు. అందుకని మీరు లోకంకు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళు మారు మనసు పొంది యేసయ్య రాజ్యం వస్తారు, సంఘంకి వస్తారు, యేసయ్య రాజ్యం వస్తారు, వాళ్ళు రక్షణ పొందుతారు. మరి అలాంటి వాళ్ళు సంఘం రూపంలో, సహోదరుడు రూపంలో ఎవరన్నా ఒకడు ఉంటే, చూడండి దీంట్లో ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, జారుడుగాను అన్నారు. సంఘంలో ఇది మనం చూడలేము, సంఘంలో ఎవరెవరు ఉండొచ్చు అనుకుందాం. మరి ఆ లిస్ట్ లా చూడండి, ఆ లిస్ట్ లో జారుడుగాను అనే లిస్ట్ లా ఆయన ఇంకేం పెట్టాడు? లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని. ఆలోచన చేశారా? ఇప్పుడు జారత్వం చేసేవాడు వాడు ఎంత పెద్ద తప్పు చేస్తాడు, ఆ లిస్ట్ లా పౌలు ఇవన్నీ పెట్టాడంటే, ఈరోజు ఏదన్నా ఒక చిన్న తప్పు, సహోదరుడైన వాడు, సహోదరి అయిన ఒక సహోదరి, విశ్వాసి అయిన వాడు ఒక చిన్న తప్పు సంఘంలో చేయొచ్చా? చేయడానికి అవకాశం ఉందా? వాక్యం చెప్పిందా? వాక్యం దానికి స్థలం ఇచ్చిందా? ఆలోచన చేయండి. ఏ ఒక చిన్న మరు ఏమి లేకుండా సంఘంలో ఉండాలి, సంఘమును కట్టాలి. యేసయ్య ఆ శరీరమును, అంటే ఆ వధువు సంఘమును మన ఏ భాగంలో, ఏ అవయవము మన సూట్ అవుతామో అక్కడ కూర్చుని మన దేవుని సేవ చేసుకోవాలి. అట్టి వానితో అలా ఎవరన్నా ఉంటే ఇంగ్లీష్ లో దాన్ని ఇవ్వబడిన పదం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఏం చెప్తున్నంటే, ఎవరైనా సెక్సువల్ సిన్ చేసేవాడు గాని, గ్రీడీ అంటాం. ఏమంటాము? గ్రీడీ, అత్యాశ, ఇంకోరిని చూసి తట్టుకోలేడు అత్యాశ గాని, విగ్రహారాధికుడు గాని, లేకపోతే సరిగ్గా మాట్లాడలేకుండా అబ్యూసివ్ అంటాం కదా ఇంగ్లీష్ లా, సరిగ్గా తెలియక మాట్లాడేటప్పుడే ఇంకొని తిట్టినట్టుగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు గాని, డ్రంకార్డ్ అంటే తాగుబోతు వాడు గాని, ఇంకోటి ఉంది, లేకపోతే చీట్స్ పీపుల్ అంటే జనాలను మోసం చేసేవాళ్ళు గాని, ఇవన్నీ ఒక్క లిస్ట్ లో పెట్టాడు పౌలు. ఇది ఇది పెద్ద మిసైల్ లాంటిది, పెద్ద బాంబు లాంటిది. ఇలాంటిది ఉండకూడదు, సంఘంలో ఇది అనుమతించకూడదు అని చెప్పేసి 12వ వచనం చదవండి. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా. ఇది బాగా అర్థం చేసుకోండి. వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా. వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును అంటే, లోకంలో ఇలాంటి పని చేసే వాళ్ళకు తీర్పు ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. 13 మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక, మీరు లోపటి వారికి తీర్పు తీర్చు గనక. ఎవరిది? మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక అంటే ఎవరు? విశ్వాస. లోపటి వారంటే ఎవరు? తీర్పు ఎవరి మీద తీర్చొచ్చు? లోపటి వారు అనేది సంఘంలో ఎవరున్నారో సంఘ సభ్యులు అందరికీ పౌలు భక్తులు ఇచ్చింది. కొరింథీ సంఘముకు రాస్తున్నాడు, సంఘ సభ్యులు అందరూ మీరు తీర్పు తీర్చవచ్చు. ఎవరిపైన ఈ పనులు, సంఘం లోపల ఎవరు ఈ పనులు చేస్తున్నారో వాళ్ళపైన తీర్పు తీర్చవచ్చు అని చెప్పేసి పౌలు ఇక్కడ రాస్తున్నాడు. మిగతా చదవండి.
మీరు లోపల వారికి తీర్పు తీర్చువారు గనుక గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుండి అంటే దాని ఏమర్థం అంటే, ఆ దుర్మార్గు అంటే ఈ పనులు సంఘం లోపల ఎవడు చేస్తాడో వాడిని సంఘం నుంచి వెలివేయండి అని పౌలు అధికారపూర్వంగా పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తే రాసి ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు? బాగా ఆలోచన చేయండి. సంఘం లోపల అలాంటి దేనికి చోట్లేదు. మరి ఈరోజు సంఘంలో అలా ఉన్నావా? ఈరోజు దేవుడు ఈ వాక్యం తీసుకొచ్చారు, దేనియో తెలియదు. మీరు ఎవరన్నా అలాంటి చిన్న పెద్ద తలంపులు అంటే జారత్వం గురించి మనం మాట్లాడలేదు, కానీ ఈ మిగతా చిన్న చిన్న విషయములు కూడా ఏం చేస్తున్నారు? సంఘం లోపల ఉండే వాళ్ళే మీరు తీర్పు తీర్చి మీరు వాళ్ళు వెలివేయండి. దాంట్లో ఏముందంటే, అట్టి వారితో సాంగత్యము చేయకూడదని, భుజింపకూడదని, అంటే వాళ్ళతో పెట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, నీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడమో నీళ్ళు తాగడమో లేదు భోజనం అన్నిటిని మానేయండి, వాళ్ళను వెలివేయండి. అంటే మీ సహవాసం నుంచి మీ సహవాసం వాళ్ళు సరైన వాళ్ళు కారు అని చెప్పేసి ఇక్కడ దేవుడు వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల ద్వారా రాసి ఉన్నారు. అందుకే మనం ముందు ఏం చదువుకున్నాం? ఐదో అధ్యాయంలో 5వ వచనంలో 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, బాగా అర్థం చేసుకోండి, నా ఆత్మయు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలెను. ఎట్టి వాణిని ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా, అట్టి వాడిని ఏం చేయమన్నాడు పౌలు? సాతానుగా అప్పగింపవలను. ఆలోచన చేయండి. అంటే అది ఎంత మోసమైన తప్పుడు పనులు అయితే ఏది ఆ చెప్పిందని ఒకటొకటి ఏమేమి చెప్పారు ఆయన? జారత్వంలో ఉండకూడదు, ఇంకోటి గ్రీడి అతిగాస ఉండకూడదు, విగ్రహారాధికలు ఉండకూడదు. విగ్రహారాధనగానే ఎవరో ఇతర దేవతలు అనుకోవద్దు. మాల్కి వెళితే సూపర్ మార్కెట్కి వెళితే చూడగానే కళ్ళగా వెళ్ళిపోయేలా పక్కన వెళ్ళిపోతాం కదా, అది కూడా విగ్రహారాధనే. దేనిపైన కూడా ఆశపడకూడదు, దేవుడు ఇచ్చే దానిపైన తప్ప. విగ్రహారాధిక తర్వాత అబ్యూసివ్, మాట్లాడేటప్పుడే తిట్టు మాటలు కలిగిన లేకపోతే ఒకలాగా కన్నింగ్గా ఆ మాట్లాడడం, ఇంకోటి త్రాగుబోతు వాళ్ళు ఎవరైనా కానీ, ఇంకోటి మోసం చేసేవాళ్ళు, వీళ్ళందరినీ ఎవరైనా కానీ అట్టి వారిని ఏం చేయాలంట? సంఘం నుంచి వెలివేయండి. వాళ్ళతో ఏం సంగత్యం పెట్టుకోవద్దు. భోజనం చేసేది, వాళ్ళ ఇంటికి వెళ్ళేది, ఇవన్నీ ఏం పెట్టుకోవద్దు అని చెప్పేసి దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు. అలాంటి మనస్తత్వం మనలో ఇక్కడ ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఆన్లైన్ ఉండేవాళ్ళు కానీ, తర్వాత యూట్యూబ్ లో చూసేవాళ్ళు కానీ, ఎవరికైనా అలాంటి మనస్తత్వం ఉంటే సంఘం లోపల ఏంటి, మనం మరి ముఖ్యంగా సంఘం లోపల మీరు అలాంటి ఒక చిన్న తలంపు చిన్నది కలిగినా కానీ సంఘ సభ్యులకే దేవుడు ఆ హక్కు ఇచ్చినారు, తీర్పు తీర్చి బయటలో వేయొచ్చు అని చెప్పేసి. దాని ముందు మాట్లాడింది కూడా మనం మర్చిపోవద్దు. కొత్త ఆత్మలను యేసయ్య తీసుకురావాలంటే అది ఎవరైనా కానీ, ఈ లోకం ఉండే వాళ్ళు ఎవరైనా కానీ, ఎలాంటి తప్పుడు మార్గంలో ఉండేవాని కానీ, ఇప్పుడు బాగా ఆలోచించిన సీరియస్ గా మాట్లాడుకుంటే మన అందరూ మహాత్ముల ఆలోచన చేయండి. దేవుని రాజ్యం రాముందు నా వరకు నేను మాట్లాడితే నా అంత దుర్మార్గుడు ఎవ్వడు లేదు నేను చెప్పగలను. నేను ఒక్కడు చేసిన ఆ తప్పుడు జీవితం వచ్చేసి యేసయ్యను సిలువకి తీసుకెళ్ళింది నేను చెప్పగలను. అంత తప్పుడు చేసిన వాడిని మరి నాలాంటి వాళ్ళని తీసుకురావాలంటే పౌలు భక్తులు అదే చెప్తున్నారు. లోకంలో ఉండే వాళ్ళు అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు, వాళ్ళ వెళ్ళి మాట్లాడండి. మరి సంఘంలో ఎవరైనా ఒక్కడు లాంటి వాడు ఉంటే వాడిని వెలివేయండి. ఎందుకంటే వాడు ఉండాల్సింది లోకంలో, సంఘంలో కాదు అని చెప్పేసి. సో అందుకని ఈరోజు ఈ వాక్యం ఎవరికి ఇది వచ్చిందో మీరే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని అలాగ చిన్న పెద్ద తప్పుడు తలంపులు ఏదైనా కలిగి ఉంటే యేసయ్య నామంలో ఈ క్షణమే తొలగిపోవును గాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక.